కారణం ఏంటంటే మధు యాష్కి గారి డైరెక్షన్ మీద ఈడ హనీమూన్ నడుస్తుంది. ఒక ముగ్గురు కార్పొరేటర్లకు మధు యాష్కి తోటి హనీమూన్ నడుస్తుంది. ఒకటి చంపాపేట కార్పొరేటర్, ఒకటి మన్సూరాబాద్ కార్పొరేటర్, ఒకటి హస్తినాపూర్ కార్పొరేటర్ అంటే వాళ్ళ పార్టీ కాబట్టి ఈ ముగ్గురు కార్పొరేటర్ ప్రస్తుతానికి హనీమూన్ నడుస్తుంది. వీళ్ళు ఏ కష్టం వచ్చినా పాపం వాళ్ళ బీజేపీ నాయకులకు చెప్పుకోరు. తోటి కార్పొరేటర్ సుజాత నాయక్ గారు హస్తినాపురం కార్పొరేటర్ని ఈరోజు స్థానిక శాసనసభ్యుడు అనుచిత వ్యాఖ్యలు చేసి మనోభావాలు దెబ్బతీసిండు. ఒక మహిళ అని చూడకుండా అసభ్యకరంగా మాట్లాడిండు. ఎంతవరకు సభ ఇది ఒకసారి ప్రజానికం ఆలోచన చెయ్యాలి. నేను పత్రికా విలేకరులను కూడా కోరుతున్నా, ఏం తప్పు చేసింది ఆమె ఈరోజు? ఆమెకి ఏం సంబంధం మన్సూరాబాద్ తోటి? ఎక్కడో మన్సూరాబాద్లో అయిన ఇన్సిడెంట్కి ఈమెకు సంబంధం పెట్టి ఈమె గురించి ఎట్లా మాట్లాడతారు సుధీర్ రెడ్డి గారు? మీరు కొంచెం అంటే సెన్స్ ఉండాలి కదా మాట్లాడేటప్పుడు. ఏదో 10-20 మందిని వేసుకొచ్చి నీకు బలగం ఉంది కదా అని మా మీద దౌర్జన్యం చేసుకుంటూ పోతే ఎన్నెన్ని భరించమంటారు? నేను పోలీస్ స్టేషన్లో కూడా ఇప్పుడే ఫిర్యాదు చేసినాం. ఖచ్చితంగా సుజాత నాయక్ గారి పైన చేసిన వ్యాఖ్యలకు అట్రాసిటీ కేసు బుక్ చేయాలని పోలీసులకు ఇప్పుడే విజ్ఞప్తి చేసినాం. ఖచ్చితంగా అట్రాసిటీ కేసు చేయకపోతే మేము గౌరవ ముఖ్యమంత్రి వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. సార్, ఒక మహిళకు అన్యాయం జరుగుతుంది. ఈరోజు అసెంబ్లీలో ఒక దళిత స్పీకర్ అయిన ఆయనకు అన్యాయం చేస్తారు. ఒక దళిత మహిళ, ఒక ఎస్టీ మహిళ అయిన సుజాత నాయక్ గారు కార్పొరేటర్ని ఆమెను ఇన్సల్ట్ చేస్తారు. మీ రాజకీయ వక్రబుద్ధికి వీళ్ళు బలైపోవాలన్నా ఒక్కసారి ఆలోచన చేయరు. ఈరోజు రిజర్వేషన్ పుణ్యమా, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రిజర్వేషన్ పుణ్యమా అంటూ ఒకరో ఇద్దరో ఈ ప్రపంచంలోకి వచ్చి ఈ జనజీవితంలోకి వచ్చి వాళ్ళు అంతో ఇంతో కార్పొరేటర్లు అక్కడెక్కడ ఆఫీసర్లు అవుతుంటే వాళ్ళని ఈ విధంగా కించపరిచి మీరు మాట్లాడేది ఏందండి? మనకు కూడా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. అదేవిధంగా మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా మాట్లాడితే ఎంత హట్ అవుతామో ఒక్కసారి ఆలోచన చేయండి. ఇది ఈ విషయాల మనం మాట్లాడాల్సింది. మీరు మాతో రాజకీయాలు చేయండి, మాతోనే మాట్లాడండి, కానీ ఇలాంటి అసభ్యకరమైన మాటలు మాట్లాడితే మాత్రం సహించేది లేదు. ఎవరైనా సరే నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మేము ముందు కూడా చెప్పినాం, ఆమె జోలికి ఎందుకు వస్తారండి? నాకు అర్థమే కాదు. నాకు అసలు ఆమె ఈరోజు ఎక్కడుంది సీన్లా? ఆమెకి మన్సూరాబాద్కున్న సంబంధం ఏంది? మీరు ఎందుకు ఆమె మాట తీసిండ్రు? ఎందుకు ఆమె విధంగా మాట్లాడిర్రు? ఎందుకు మా ఇన్ఛార్జ్ గారిని అంటే అంత హీనంగా, అంత దిగజారి మాట్లాడాల్సిన అవసరం ఏముంది మీకు? అంత ఇది ఉందా మీకు? మేము కూడా ఒక కార్పొరేటర్ ఉన్నాం. నాకు బాధ వేసింది. ఒక జిహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్గా నా తోటి కార్పొరేటర్కి ఇబ్బంది అయినప్పుడు ఖచ్చితంగా మేము నిల్చుంటాం. ఖచ్చితంగా నేను నిల్చుంటా. ముందుకు కూడా రేపు మేయర్ గారు కూడా మేము రేపు పోయి కలుస్తాము. ఖచ్చితంగా మా కార్పొరేటర్ మనోభావాలను కాపాడుకునే అవసరం ఉన్నది. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, సుధీర్ రెడ్డి గారు, ప్లీజ్ ఇట్లాంటి విషయాలు మాట్లాడవద్దు. ఒక ఆడ కూతురు, వాళ్ళ ఇంట్లో కూడా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, తల్లి ఉంది. ఫ్యామిలీలో ఏం ఆలోచిస్తారో ఒకసారి ఆలోచన చేయరు. మీరు ఏం మాట్లాడుతారండి? మేము అనొచ్చా మిమ్మల్ని? ఈ విధంగా మీరు మాట్లాడారు కదా, మేము మాట్లాడొచ్చా? మాకు సంస్కారం అడ్డొస్తుంది. మా సోదరి చెప్పింది నాకు సంస్కారం అడ్డొస్తుందని. సో నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఇది మంచి పద్ధతి కాదు. ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి. అట్రాసిటీ కేసు బుక్ చేయాల్సింది, ఖచ్చితంగా బుక్ చేయాల్సిందే. సుధీర్ రెడ్డి గారిని జైలుకు పంపాల్సిందే.